నమస్కారం అండి. నమస్కారం అండి. సంబార భూమయ్య గారు, సార్ మీరు సహకార ధర్మపీఠం వ్యవస్థాపక ధర్మకర్తగా ఉన్నారు. అనేక దశాబ్దాలుగా తెలుగునాట సహకార రంగంలో విశేషమైన కృషి చేస్తున్నారు. మీకు సాక్షి స్టూడియోకి స్వాగతం అండి. నమస్తే. చాలా సంతోషం. ఈరోజు మామిడి రామారెడ్డి గారి సహచరులైన మీతోటి ఈరోజు సంభాషిస్తున్నాం. రామారెడ్డి గారికి ఇటీవలనే కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అది మనకి చాలా గర్వకారణం. ముఖ్యంగా రైతులకి, తెలుగు రాష్ట్రాల్లో రైతులకి, పాడి పరిశ్రమలో ఉండే సహకారవాదులకి, అదేవిధంగా స్వయం సహాయక సంఘాలు, మహిళల స్వయం సహకార సంఘాలకు సంబంధించిన సభ్యులందరికీ కూడా చాలా సుదినం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం రామారెడ్డి గారికి చాలా ఆలస్యమైందని నేను అనుకుంటున్నాను. యాక్చువల్గా పద్మశ్రీ అనేది ఆయనకి ఎప్పుడు వచ్చి ఉండాలి. ఆయన చేసిన విశేషమైన కృషి అనన్య సామాన్యమైంది. రాజకీయాలకు అతీతంగా, ఏ పార్టీకి సంబంధం లేకుండా స్వతంత్రంగా ఆయన పాడి రైతుల గురించి, స్వయం సహాయ మహిళల గురించి, మొత్తంగా రైతాంగాన్ని గురించి గొప్ప కృషి చేశారు. హైదరాబాద్ లాంటి కేంద్ర స్థానంలో ఉండి కూడా ఏ రాజకీయ పార్టీలకి కొమ్ము కాయకుండా రైతు పక్షాన్ని చివరిదాకా ఉన్నారని నేను తెలుసుకున్న వరకు. ఆయన 83 ఏళ్లలో గత సంవత్సరం చనిపోయే వరకు కూడా ఆయన అదే స్ఫూర్తితో పనిచేశారు. చాలా గొప్ప సంగతి అని నేను భావిస్తాను. మీరు రామారెడ్డి గారితో చాలా దశాబ్దాలు కదా, బహుశా నేను కూడా ఒక 5 దశాబ్దాలుగా ఆయనతో కలిసి పనిచేశారు. 73 నుంచి 1973 నుంచి ఆయనతో కలిసి పనిచేశారు. అసలు రామారెడ్డి గారు ఎవరు, ఆయన ఎక్కడ పుట్టారు, ఆయన కుటుంబం ఏంటి, మన తండ్రి గారి విషయాలు, ఆయన కుటుంబ విషయాలు, అక్కడి నుంచి మనం ఈ చర్చ మొదలు పెడదాం సార్. రామారెడ్డి గారు, మామిడి రామారెడ్డి గారు భోజిరెడ్డి, అప్పుడు రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్గా ఉంది సార్. వారి కొడుకు వీరు, భోజిరెడ్డి గారి కొడుకు. భోజిరెడ్డి గారు మంచి కోఆపరేటర్. ఆయన అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార యూనియన్ ప్రెసిడెంట్ కూడా పనిచేస్తున్నారు. వీరు 1973లో అమెరికా నుంచి జర్నలిజం ఇక్కడనే చేసిండు, యూనివర్సిటీలో చేసి మళ్ళీ ఢిల్లీలో చేసి తర్వాత అమెరికా వెళ్ళి ప్రిన్స్టన్ ఏదో యూనివర్సిటీలో చేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ గ్రామ పంచాయతీకి ఒక సర్పంచ్గా పనిచేసిండు. ఆ తర్వాత సమితి ప్రెసిడెంట్ అయ్యాడు. అయితే అప్పుడు ఏ సంవత్సరంలో ఉండే ఆయన అది సమితి అది 73 అనుకుంటాను సార్. 75, 74 నుంచి అది సమితి ప్రెసిడెంట్గా చేసిండు. ఏ ఊరు, ఎక్కడ? శంషాబాదు, రంగారెడ్డి జిల్లా. ఇది మన రాజేంద్ర తాలూకా. అయితే అప్పుడు చేసిన తర్వాత ఒకటి అంతవరకు ఒక సిస్టమేటిక్గా లేదు వ్యవస్థ. అప్పుడు రామారెడ్డి గారు బీయింగ్ ఏ జర్నలిజంలో చేసి ఒక పద్ధతి ప్రకారం చేసి ఆ సమితి ప్రెసిడెంట్లో ఒక సమితి కార్యాలయం రాగానే మొత్తం సమితి యొక్క స్వరూపము ప్రస్ఫుటంగా అయ్యేటట్టు డయాగ్రామ్స్ అవన్నీ డాటా ఉంచేది అన్నట్టు. ఒక రైతు కుటుంబంలో జన్మించారు, హైదరాబాద్ రాజేంద్ర నగర్ శంషాబాద్లో. అవును. తర్వాత ఢిల్లీలో జర్నలిజం చదువుకున్నారు. అవును. అమెరికా వెళ్ళి జర్నలిజంలో పీజీ చేశారు అనుకుంటా సార్. అదే జర్నలిజం చేసిన వారు. ఆ టైంలో చేసి అక్కడ ఏదో పెద్ద ఉద్యోగంలోకి వెళ్ళాల్సిన మనిషి తిరిగి వచ్చి మళ్ళీ రైతులతో పనిచేశారు. అంతే, అది ఆయన ఇంట్రెస్ట్. అది చాలా రైతు ఓరియంటెడే ఎక్కువ, ఎప్పటికీ అదే ఆలోచన ఉండేది. సో గిట్టుబాటు ధర లేకపోవడం ఈ విధంగా అనేది చాలా అనేది. సో దాని రైతుకు ఏ రకంగా స్వయం సమృద్ధి అనేది ఆలోచన. ఇప్పుడు పంచాయతీగా ఇచ్చిన తర్వాత ఈ రాజకీయం సరైంది కాదనుకున్నాడు. ఎందుకు అప్పుడే పంచాయతీ సమితిలు తిరుగుతున్నప్పుడు గ్రామాలు తిరిగేది. అప్పుడే నాకు పరిచయం. అప్పుడే ఈ గ్రామాలల్లో ప్రాథమిక కేంద్రంగా ఉన్న ఆర్థిక కేంద్రానికి ప్రాథమిక సహకార సంఘాలు ఉన్నాయి. మరి వేరే పాల ఉత్పత్తి సహకార సంఘం. సో ఇది వారికి ఏమైనా సాయం చేసే ఉద్దేశంతో ఆ రాజకీయాలు వదిలి ఈ సహకార సంఘాలను సంస్కరించాలని అనుకున్నాడు. వాళ్ళ నాన్నగారు ఏ పార్టీలో ఉండేవారు? కాంగ్రెస్ సార్. అప్పుడు కాంగ్రెస్. ఈయనైతే కాంగ్రెస్ కాదు, ఏం రాజకీయం లేదు.
అప్పుడు కాంగ్రెస్గానే సమితి ప్రెసిడెంట్గా ఎన్నికైండు. కానీ ఇప్పుడు అది తర్వాత అతీతంగానే మొత్తం ఈ సహకార సంస్థలు సంస్కరించాలి వ్యవస్థ అనేది ఆలోచించి, అంతకుముందు చిన్న చిన్న ఉండి ఏం చేసిండు, ఒక్కొక్క గ్రామానికి ఒకటి ఉండే, స్వయం సమృద్ధిగా లేకుండే. ఆయన 3-4 గ్రామాలు కలిసి ఒకటి ఈ బహుళార్థ సహకార సంఘాలని ఎంపీసీఎస్, మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ అని ఈ రాజన్న తాలూకాలో ఆయన ప్రారంభించాడు. సిన్స్ ఈజ్ సమితి ప్రెసిడెంట్ ఉన్నాడు కాబట్టి మొత్తం ప్రతి గ్రామం ఆయనకు ఆధీనంలో ఉండి ఆ విధంగా ఉన్నది కాబట్టి అందరిని ఒప్పించగలిగిండు. ఆ సమితి ప్రెసిడెంట్గా ఉండి ఈ రాజేందర్ తాలూకాలో ఎంపీసీఎస్ను ఆ రకంగా ఏర్పాటు చేసిండు. ఓకే, మళ్ళీ ఆ విషయానికి మళ్ళీ వద్దాం సార్. ఆయన కుటుంబం గురించి చెప్పండి. రామారెడ్డి గారి కుటుంబం, ఆయన పిల్లలు ఇప్పుడు వారి తల్లి పేరు నీలిమ. అయితే ఇప్పుడు హైదరాబాద్లో ఉంటారు వాళ్ళు, హైదరాబాద్లోనే. పిల్లలు సార్ వారికి 2 కూతుర్లు, 2 అమెరికాలోనే సెటిల్ అయ్యారు. ఇక్కడ ఇక ఇప్పుడుతోను ఎక్కువ ఈ కోఆపరేటివ్ సంబంధించిన ఇదే వ్యవస్థ మీద ఇక్కడ సహకార సిడిఎఫ్ అని సమాఖ్య చెప్పి తర్వాత సిడిఎఫ్ పెట్టి సిడిఎఫ్ ద్వారానే మొత్తం ముల్కనూరు ఈ విధంగా ఇక్కడ అన్ని కార్యక్రమాలు. సిడిఎఫ్ అంటే కోఆపరేటివ్ డెవలప్మెంట్ ఫౌండేషన్. కోఆపరేటివ్ డెవలప్మెంట్ ఫోరం అనే ఒక ఫౌండేషన్ సిడిఎఫ్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ ఫౌండేషన్ అనే సంస్థ పెట్టి ఆ సంస్థ ద్వారా సహకార రంగం అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. ఆయన చేసిన కృషి వల్ల సహకార రంగానికి ఎటువంటి మేలు జరిగిందంటారు సార్? ఇప్పుడు ముఖ్యమైన మైలురాళ్ళు ఏమన్నా చెప్పగలిగిన ముఖ్యమైన కీలకమైన ఘట్టాలు ఏమన్నా ఉంటాయి సార్? ఇప్పుడు ఫస్ట్ వారు చేయగానే ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ను మొదలు సమాఖ్య అని ఏర్పాటు చేశారు. సహకార సమాఖ్య అని. సహకార సమాఖ్య ద్వారా ఈ మహిళల్ని సమీకరించడం మొదలుపెట్టాడు. బలహీన వర్గాల మహిళలను ఈ విధంగా చేసి వాళ్ళకు పొదుపు అనేది అలవాటు చేసిండు. ఇప్పుడు రంగారెడ్డి జిల్లా చుట్టుప్రక్కల, అదే రకంగా అక్కడ కరీంనగర్లో, వరంగల్లో ఆ రకంగా ఈ మహిళలకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏర్పాటు చేస్తూ వాళ్ళకు ఈ పొదుపును అది కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో కూడా వాళ్ళు బతుకమ్మ ఆడుతూ కూడా సెల్ఫ్ హెల్ప్ను ఎట్లా అని ఆ బతుకమ్మ పాటల ద్వారా కూడా ఈయన సెల్ఫ్ హెల్ప్ను ప్రచారం చేసేదాన్ని. అటువంటి పాటలు కట్టించి మహిళలు చేసి అట్లా ఒక కల్చర్గా చేసిండు అన్నట్టు. అవును, మరి సెర్ప్ అని ఉంది కదా, సెర్ప్ అలాంటి సంస్థలు ఉన్నాయి కదా, ఇది ఇటీవల వచ్చింది. సెర్ప్ అనేది అప్పుడు లేదు, అప్పుడేం లేదు. 1975 అది 75 అప్పుడు లేదు సార్. అప్పుడు సీఎం వెంగళరావు గారు ఉన్నారు. ఇక అప్పుడే కొన్ని కోఆపరేటివ్ మీద అక్కడ కొన్ని మార్పులు చేస్తుంటే విశ్వనాథ్ రెడ్డి గారు మన ముల్కనూరు సంఘం సొసైటీ ప్రెసిడెంట్ అయితే అప్పుడు దానికి కొన్ని ఏదో అతనికి సహకారం ప్రభుత్వం నుంచి అందట్లేదు, చాలా ఇబ్బంది పెడుతున్న పరిస్థితులు. అయితే అప్పుడు రామారెడ్డి గారు వీళ్ళిద్దరు కలిసి సమాఖ్య సహా వికాస్ అని పెట్టిండు. సహా వికాస్ పెట్టి పొదుపును ప్రారంభించారు. ఏంటండి అది? సహా వికాస్ అదే సమాఖ్య అంటారు. ఓకే. సహా వికాస్ అని పెట్టి అక్కడ ముల్కనూరు ఆ ఊరు చుట్టుపక్కల ప్రాంతాలలో చేస్తూ వాళ్ళ దాంట్లో పొదుపు ఆ విధంగా చేసి ఆ థ్రిఫ్ట్ను ఆ ప్రాథమిక ముల్కనూరు సహకార సంఘంలో ఏర్పాటు చేసినాను. పొదుపు ఇప్పుడు అది ఆసియాలోనే బిగ్గెస్ట్ వన్ ఆఫ్ ద డెవలప్ అయింది. ఇప్పుడు అక్కడ ముల్కనూరు సంఘంలో అప్పు తీసుకున్న ఒక అతను 1,00,000 తీసుకుంటే అతనికి 2 లక్షలు పొదుపులు ఉండి ఉన్నాయి. అంత స్వయం సమృద్ధి అయింది ఆ రకంగా. అది అందుకే ఆసియాలోనే బిగ్గెస్ట్ ఆ విధంగా. దానికి 50 ఏళ్ల కృషి, అది 50 ఏళ్ల కృషి దా విధంగా చేసింది సార్ అది. సో ఆ సహా వికాస్ ద్వారా ఈ ముల్కనూరు, మా వరంగల్, ఆ చుట్టుపక్క సిద్దిపేటలో కూడా పెట్టిరు కొన్ని ఒక 500-600 మహిళలని ఫస్ట్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్తోని థ్రిఫ్ట్ క్రెడిట్ మీద అప్పు ఇవ్వడం ఆ విధంగా చేసారు. తర్వాత ఏం చేసారు వీరు ఎక్కువ. ఇప్పుడు ఏమైంది, అంతకుముందు మహిళలకు మరి ఏదన్నా ఈ డబ్బుతో ఏం చేద్దాం అనేది పరిస్థితి వచ్చినప్పుడు ఈ పాడి గురించి ఆలోచించారు.
అయితే పార్టీ గురించి వారికి ఏముంది, ఈ 64 యాక్ట్ కింద సహకార కోఆపరేటివ్ యాక్ట్ కింద మళ్ళీ ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్ళిపోయినట్టుంటుంది. సో దీనికి కాకుండా కంపెనీస్ యాక్ట్ కింద పెడితే కంపెనీ సహకారంని వాళ్ళు ఒప్పుకోలే కంపెనీ యాక్ట్ కింద. అంతట్లా ఇక్కడే ఎన్టీ రామారావు ప్రభుత్వం ఏర్పడ్డది. అప్పుడు అంతకుముందు ఈయన చాలా తీవ్రంగా చట్టాన్ని మార్చాలి, చట్టాన్ని తీసేయాలన్నట్టు చాలా జాతీయంగా బాగా చేస్తుండే. అప్పుడు చేయగానే అప్పుడు ఎన్టీ రామారావు రాగానే దీని అంశం ముందుకు వచ్చింది. వారు అంతకుముందే ఒక నేషనల్ వైడ్గా ఈ ప్రభావితం చేస్తుండు. ఈ చట్టం అనేది ప్రభుత్వము స్వయం సమృద్ధిగా లేదు, ఒక ప్రభుత్వం ఆధీనంలో ఉంది, మార్చాల్సిన అవసరం ఉందని ఇది చేస్తుంది. రామారెడ్డి గారు అప్పటికే ఉన్న సహకార చట్టం 1964 కదా చట్టం. అవును, 1964 సహకార చట్టంలో ఉన్న ఏ విషయంతో తీవ్రంగా విభేదించారంటే ఇది దాంట్లో సరికాదు చట్టం సెక్షన్ 7 అనుకుంటా. ఇప్పుడు ఏముందంటే ప్రభుత్వము రిజిస్టర్ చేయడానికి ఇప్పుడు మీరు సహకార సంఘం రిజిస్టర్ చేస్తారు, ప్రభుత్వం అనుమతిస్తుంది, ప్రభుత్వమే దాంట్లో జోక్యం చేసుకుంటుంది, ప్రభుత్వం ఇష్టం లేకుంటే రద్దు చేయొచ్చు. అటువంటి సెక్షన్స్ ఉన్నాయి అన్నట్టు. సో కానీ సహకార వ్యవస్థ ప్రజాతంత్ర వ్యవస్థ కదా, దానికి స్ఫూర్తికి భిన్నం ఉంది కదా. సో ఆ మార్పులు చేయాలని చాలా ప్రయత్నం చేసిండు. అనే రకాలుగా అప్పుడు చాలా ఎవరైనా కాలేదు. ఇక ఆయన అనుకునేది ఏంటంటే ఈ చట్టాన్ని మారుస్తేనే కానీ విముక్తి కాదు ఈ వ్యవస్థ. ప్రభుత్వ జోక్యం తగ్గించాలనేది ప్రధానంగా అది రాజకీయాలకు అతీతంగా ఉండాలనేది వారి అది. రాజకీయాలకు అతీతంగా ఈ రెండు చాలా ముఖ్యమైన సంగతులు కదా. అది సహకార వ్యవస్థే స్వతంత్ర వ్యవస్థ అంటారు. అవును, అలాంటప్పుడు అది రెండు చాలా ముఖ్యమైన ప్రాణ సమానమైన విషయాలు ఈ రెండు. అవును. ఇప్పుడు ఆయన ఆ విషయంగా విభేదించి దాని మీద ఉద్యమాలు చేసి ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగి దాంట్లో మార్పులు కూడా తేగలిగారా? చేయగలిగాడు. ఆలోచన ఇప్పుడు జరిగింది అది ఎలా జరిగింది అది ఇప్పుడు వారు తర్వాత ఇప్పుడు చెప్తే కదా, ఇప్పుడు సహా వికాస్ నుంచి కోఆపరేటివ్ డెవలప్మెంట్ ఫౌండేషన్ అని పెట్టిండు. ఆ ఫౌండేషన్ ద్వారా జాతీయంగా అందరినీ ఈ కోఆపరేటర్ను సమీకరించడం ప్రారంభించింది. సిడిఎఫ్ ద్వారా రకరకాల సభలు సమావేశాలు భావనతో ఇంటెలెక్చువల్స్ను చేసి ఈ చట్టంలో మారాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం యొక్క జోక్యం ఎందుకు వస్తుందంటే ప్రభుత్వం వాటాదానం దీంట్లో పెడుతుంది కాబట్టి ఈ ప్రభుత్వం జోక్యం వస్తుంది. సో ఆ ప్రభుత్వం దీంట్లో పెట్టకుండా ఒక స్వతంత్రంగా వ్యవహరించాలంటే మార్పు రావాల్సిందని అప్పటి నుంచి సిడిఎఫ్ ద్వారా జాతీయంగా కొన్ని ఇప్పుడు అంటే ప్రభుత్వ జోక్యం తగ్గించాలి అంటే ప్రాథమిక సహకార సంఘాల్లో ప్రభుత్వం వాటాదానం పెట్టకుండా ప్రజలు కేవలం రైతులు వాటాదానంతోనే సహకార సంఘాలు ఏర్పాటు చేస్తే జోక్యం లేకుండా ఉంటుందని ఆయన భావించారు. అది దాని మీద నిలబడ్డారు అదే సక్సెస్ అయింది కూడా. ఇప్పుడు ఏం చేసారు, అది అతను సిడిఎఫ్ తరఫున ఆ మార్పు లాస్ట్ వరకు ఎంతవరకు వచ్చిందంటే ఈ సిడిఎఫ్ తరఫున అనేక ఈ మెమోరియల్ లెక్చర్స్ ఇప్పించేది. ఓ సందర్భంలో వారు ప్రధానంగా ఈ మెమోరియల్ లెక్చర్స్ ద్వారానే అది వచ్చింది. ఇప్పుడు 1984లో మేనేజింగ్ రూరల్ చేంజ్ ది కోఆపరేటివ్ మెథడ్ అనేది ఎం రామకృష్ణ అని ఫార్మర్ చైర్మన్ నాబార్డు వారితో ఒక లెక్చర్ ఇప్పించింది సార్. అదొక పని. అదే 85లో కోఆపరేటివ్స్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అని బిపిఆర్ విఠల్ గారితో చేసి దాన్ని ఈజ్ ద స్టేట్ ప్లానింగ్ బోర్డ్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్. అదేవిధంగా 1986లో డెమోక్రసీ ఇన్ కోఆపరేటివ్స్ దాని మీద మొరార్జీ దేశాయ్ గారు మాట్లాడారు వారితో లెక్చర్. 87లో కోఆపరేటివ్స్ అండ్ ది కాన్స్టిట్యూషన్ జనార్దన్ రెడ్డి గారని ఫార్మర్ జడ్జి సుప్రీంకోర్టు జడ్జి వారితో అది లెక్చర్ ఇప్పించాను. అదేవిధంగా 88లో కోఆపరేషన్ వాలంటరిజం అండ్ డెవలప్మెంట్ అని డేవిడ్ కోర్టెన్ ఫ్యాకల్టీ మెంబర్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ రీసెర్చ్ బోస్టన్ USA అతనితో ఇప్పించాడు. 89లో వాట్ ఏ కోఆపరేటివ్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్ నాట్ అనేదని ఎల్సి జైన్ గారితో కలిసి వారు ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ ప్లానింగ్. తర్వాత కాలంలో వీరితోనే జాయింట్గా కలిసి పనిచేసేది ఎల్సి జైన్ గారు, రామరెడ్డి గారు. అండ్ 90లో ఫ్రీడమ్ అండ్ కోఆపరేషన్ చిన్నపరెడ్డి గారు ఈజ్ ఏ ఫార్మర్ జడ్జి సుప్రీంకోర్టు జడ్జి వారితోనే ఇప్పించారు సార్. అండ్ 91లో అమూల్ ఏ లెసన్ ఇన్ రిప్లికా వి కురియన్ గారితో అప్పుడు వీరికి ఎక్కువ సంబంధాలు
91లో నేషనల్ ఎన్డీడీబీ చైర్మన్. 92లో కోఆపరేటివ్స్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ ఏలా భట్టా జనరల్ సెక్రటరీ ఎంప్లాయిడ్ ఉమెన్స్ అసోసియేషన్ అహ్మదాబాద్ గుజరాత్ వారితోని ఇప్పించాడు. 93లో కోఆపరేటివ్స్ అండ్ మార్కెట్ ఎకానమీ 93లో ఈ శరత్ జోషి గారు అదే వచ్చింది. ఇది శరత్ జోషి అంబేద్కర్ మహారాష్ట్ర. 94లో కోఆపరేటివ్స్ అండ్ ద నీడ్ ఫర్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ మణిశంకర్ అయ్యర్ గారు ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ ఎంపీ గారితో చేసిన. వీరి సూచన ప్రకారం వారు ఆ రోజు లాస్ట్ డే వారు ఏమన్నారంటే కాన్స్టిట్యూషన్లో మార్చు, ఇది స్టేట్ సబ్జెక్టు కోఆపరేటివ్, కానీ ఇది ఒక హక్కుగా ఉండాలని ఈ మణిశంకర్ అయ్యర్ వచ్చి ఇప్పుడు 19(1)(c) ప్రాథమిక హక్కు ఉంది కదా, దాంట్లో కోఆపరేషన్ అనేది ఒక వర్డ్ పెడితే మనం దీనికి చాలా న్యాయం చేస్తామనేది ఆ రోజు నేను దీంట్లో కూడా పాల్గొన్నా. వారు పెట్టిన దాని ప్రకారమే మొన్న 97th అమెండ్మెంట్ 2011లో అమెండ్మెంట్ వచ్చింది అన్నట్టు. ఇప్పుడు కోఆపరేషన్ ఈజ్ ఏ ప్రాథమిక హక్కు. ఇంతవరకు ప్రాథమిక హక్కు లేకుండే, ప్రభుత్వాలు దయాదాక్షిణ్యాల మీద వాళ్ళు ఏదనుకుంటే అది చేద్దాము లేకుండా లేదని. ఇప్పుడు ఎవరైనా 10 మంది కలిసి సహకారం సంఘం ఏర్పరచుకోవచ్చు. ఇట్ ఈస్ దేర్ ప్రైమరీ హక్కుగా. రాజ్యాంగ సవరణ జరిగిన తర్వాత ఈ సహకారం అనేది ఒక ప్రాథమిక హక్కుగా వచ్చింది. అంటే రైతులుగానే కాదు, సమాజంలో ఎవరైనా ఏ అవసరానికైనా అవి చేసుకోవచ్చు. ఏ వృత్తి చేసే వాళ్ళైనా ఎవరైనా ఏ వయసుల వాళ్ళైనా సహకార సంఘం పెట్టుకోవచ్చు. ప్రధానంగా ఏంటంటే అంటే ఈ కృషి, ఈ సవరణ జరగడానికి దారితీసిన ఉద్యమం అంతా రామారెడ్డి గారి ఆధ్వర్యంలో, సిడిఎఫ్ ఆధ్వర్యంలో నడిచింది. ఇప్పుడు ఆయన చేసిన సభల సమావేశాలు అవన్నీ కూడా హైదరాబాద్లోనే ఆ సదస్సులన్నీ నిర్వహించారా సార్, లేదా దేశవ్యాప్తంగా? దేశవ్యాప్తంగా జాతీయ సహకార ఉద్యమాన్ని నడిపారు రామారెడ్డి చేశారు. ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు 2000 ఈ మ్యాక్స్ యాక్ట్స్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏర్పడ్డ తర్వాత మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ ఈ డ్రాఫ్టింగ్ చేసి మన అసెంబ్లీ, ఏపీ అసెంబ్లీ పాస్ చేసిన తర్వాత ఈ ఎప్పుడన్నా ఏ ఇయర్లో? 1995లో ఎన్టీ రామారావు గారు దాన్ని పాస్ చేయించిండు. ఆ విధంగా చేసి అది దేశవ్యాప్తంగా కావాలని మొత్తం దాన్ని అన్ని రాష్ట్రాలకు పంపించి ఇన్నే ఇంప్లిమెంట్ ఒక 8 రాష్ట్రాలలో ఇంచుమించు అప్పుడే దాని ప్రధానంగా ఇప్పుడు కర్ణాటకలో సౌహార్ద అని ఒకటి దీని తరాలు ఉన్నది. ఇతరత్ర 8 రాష్ట్రాలు అప్పుడు చేసినాయి. ఇప్పుడు 8 రాష్ట్రాలు ఉంది కానీ ఇప్పుడు సౌహార్ద కర్ణాటకలో మాత్రం ఉంది. మన మ్యాక్స్ చట్టం రావడం వల్ల ఏం మేలు జరిగిందండి? మ్యాక్స్ యాక్ట్ ఇప్పుడు మ్యాక్స్ యాక్ట్ రావడం వల్ల మన ఆంధ్రప్రదేశ్లో ఈ పాల ఉత్పత్తి ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో, ఇప్పుడు ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంటే అదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనా తెలంగాణ కూడా కలిపి అప్పుడు ఏపీ యాక్ట్ ఉమ్మడిలోనే కదా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు అన్ని ఇంచుమించు ప్రభుత్వ ఆధీనం నుంచి పోయి స్వతంత్రంగా అయినరు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సంఘము, విశాఖ, ఇప్పుడు ఇక్కడ మన డైరీ, ఇవన్నీ ఇప్పుడు డైరీ ఇవన్నీ మ్యాక్స్ కింద పోయినాయి. ప్రత్యేకించి ఈ ఎడ్యుకేటెడ్ ఉన్న వాళ్ళందరూ కలిసి ఈ థ్రిఫ్ట్ సొసైటీలు పెట్టుకొని, బ్యాంకులు పెట్టుకొని చాలా ఇప్పుడు కనీసంగా 1000 నెంబర్ ఆఫ్ సొసైటీస్ ఈ పాత 1964 యాక్ట్ కన్నా 2 ఈ మ్యాక్స్ యాక్ట్ కింద చట్టం కింద ఎక్కువ ఉన్నాయి వచ్చింది. అంటే ఇప్పుడు ఆ పాత చట్టం కింద కొన్ని కొనసాగుతున్నాయి, తర్వాత కొత్తగా వచ్చినవి మ్యాక్స్ యాక్ట్కి ఉన్నాయి. దీంట్లోకి రాజకీయం వాళ్ళ సభ్యులే ఆధిపత్యం కాబట్టి వాళ్ళే స్వతంత్రంగా చేసుకుంటున్నారు. అవి ఇప్పుడు కరీంనగర్లో ఉన్నది కూడా మ్యాక్సే. ఇప్పుడు వీరు ఎక్కువ ఈ మహిళలను చేసి పాడీలను కరీంనగర్ మహిళా డైరీ, మహిళా పాల ఉత్పత్తి సహకార సంఘాలు, దాన్ని ఇప్పుడు కంపెనీ కింద కూడా మార్చారు. మహిళా రైతులు ఉన్నట్టున్నారు కదా అట్లా మెంబర్స్గా, అది చేసింది. అది దాన్ని ఏర్పాటు చేయడము, దాన్ని నిర్వహించడం, దాంట్లో కూడా రామారెడ్డి గారు చాలా కీలకమైన కలిసి పనిచేసింది. ఇప్పుడు విశ్వనాథ్ రెడ్డి గారు కొరకు మన ప్రవీణ్ రెడ్డి గారు రామారెడ్డి గారు కలిసి చాలా ఇప్పుడు కరీంనగర్, వరంగల్ ఇద్దరు కలిసి మొత్తం ఆ విధంగా చేసారు. ఇద్దరు కంబైన్గా చేస్తూ అంత సిద్దిపేట వరకు కూడా వచ్చారు. వాళ్ళు చేస్తూ ఇప్పుడు బలంగా నడుస్తున్నాయి. రామారెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ సిడిఎఫ్ సహకార ఉద్యమం, మీరు ఆ ఉద్యమంతో మీకున్న అసోసియేషన్ ఏంటి, మీకున్న సాన్నిహిత్యం? ఒక 5 దశాబ్దాలుగా మీరు ఆయనతో కలిసి ఉన్నారు కదా.
నేను అప్పుడే 75లో డిగ్రీ కంప్లీట్ కాగానే రామారెడ్డి గారు సహవికాస ఏర్పాటు చేస్తుండే. ఇప్పుడు ఆ మా దగ్గర ఇప్పుడు రామారెడ్డి గారితో కానీ ఎప్పటికీ కలిసి పనిచేస్తూ లీగల్ వెంకటరెడ్డి గారని ఈజ్ వన్ ఆఫ్ ద ప్రమోటర్ ఆఫ్ దట్ సహవికాస్, లింగంపల్లి ఉంటాడు బిహెచ్ఎల్ దగ్గర. వారి సహాయంతో ఈ సహవికాసుల మరి ప్రాథమిక సంఘం చందనారాయణ అక్కడ ఉండు, దాంట్లో సెక్రటరీగా చేసి ఉంటుంది. అయితే సెక్రటరీ చేస్తే ఇప్పుడు మొత్తం సహవికాస కార్యక్రమాల్లో మేము పాల్గొనేది. ఇప్పుడు అక్కడికి పోయి మన కరీంనగర్ పోయి ఈ పొదుపు సంఘాల గురించి ఈ విధంగా చేసేది. సో ఆ సహవికాస ప్రారంభంలో మేము పాల్గొన్నాం అన్నట్టు. తర్వాత నేను కోఆపరేటివ్ యూనియన్ల భోజిరెడ్డి గారు చైర్మన్గా ఉండే, కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్గా. అప్పుడు నేను విద్యా ప్రబోధకునిగా యూనియన్ కోఆపరేటివ్ యూనియన్ ఏపీ కోఆపరేటివ్ యూనియన్లో చేరి, తర్వాత 95లో ఈ చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఈ కొన్ని వ్యతిరేకంగా ఏంది 29 కోఆపరేటివ్ సంఘాలను మూసివేత జీవో తెచ్చింది ప్రభుత్వం. అప్పుడు దానికి వ్యతిరేకంగా నేను రిజైన్ చేసి, వాలంటరీ రిజైన్ చేసి ఈ సహకార అంటే సహకార శాఖలో ఉద్యోగిగా ఉన్నారా మీరు? కోఆపరేటివ్ యూనియన్లో ఉద్యోగిగా. కోఆపరేటివ్ యూనియన్లో ఇది ఈ ప్రభుత్వంది కాదే, అది స్వతంత్ర సంస్థ కదా. కోఆపరేటివ్ అంటే విద్యా ప్రబోధకుని ఉండేది, కమిటెడ్గా ఉండేది, వీరితో శిక్షణ తీసుకుని. సో అప్పుడు 95లో ఈ న్యూ ఎకనామిక్ పాలసీ వచ్చిన తర్వాత ఫస్ట్ మన ఏపీలోనే పరీక్ష పెట్టిరు కదా, ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేయగానే మొదటి దాడి ఏపీ మీదనే పడ్డది, ప్రధానంగా కోఆపరేటివ్ మీదనే పడ్డది. 29 మార్క్ఫెడ్, మా కోఆపరేటివ్ యూనియన్లు, షేర్స్ ఇవన్నీ మూసివేతకు జీవో ఇచ్చిండు. దానికి వ్యతిరేకంగా నేను అప్పటి గవర్నమెంట్ ఎన్టీ రామారావు ఉన్నారు, లేదు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అప్పుడు నేనేం చేసిన, రిజైన్ చేసి మొత్తం ఏపీ తిరిగి మొత్తం అన్ని మళ్ళీ పునఃస్థాపన. రామారెడ్డి గారు ఏమన్నారు అప్పుడు? రామారెడ్డి గారికి అప్పుడు ఈ రాజకీయం ఇక్కడ ఇది లేదు, వారు ఓన్లీ ఆ థ్రిఫ్ట్ విషయంలో ఆలోచిస్తుంది. థ్రిఫ్ట్ ఆ విధంగా అతను దానికి తీవ్రంగా స్పందించారు. ఆ ప్రభుత్వ చర్యను వ్యతిరేకిస్తూ ఉద్యోగాన్ని రిజైన్ చేసిండు. మీరు ఉద్యమం మొదలు పెట్టారు. ఇప్పుడు దానికి మరి ప్రభుత్వం వాళ్ళ చేతులు, వాళ్ళ డబ్బు ఉంది కాబట్టి వాళ్ళు అట్లా చేస్తుండ్రు, మనం ఏం చేస్తాం అన్నట్టు ఉంది. సో మళ్ళీ నేను రైతులతో అన్ని విశాఖపట్నము, తేనాలి అన్నిట్లో రైతులతో మీటింగ్ పెట్టుకుంటా అవి పునఃస్థాపించింది. మార్కెట్ మళ్ళీ మా కోఆపరేటివ్ యూనియన్, సిరిసిల్ల సెస్, చాలా ఇటువంటి మళ్ళీ అవి ప్రభుత్వం వెనక తీసుకుందా? తీసుకున్నది సార్, తీసుకున్నది. కొన్ని అంటే బలహీన మీ రెండు మాత్రం కొన్ని, ఏది షుగర్ ఫ్యాక్టరీలు ఒక 2-3, ఏది మన దక్కన్ ఇక్కడ నిజామాబాద్ ఇది ఒకటి ఆపలేకపోయినాం. ఇంకా కొన్ని అక్కడ ఆంధ్రలో కొన్ని షుగర్ ఫ్యాక్టరీలు కూడా మూతపడ్డాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ జాయింట్ ఎస్సీ ఎస్టీస్ జాయింట్ ఫార్మింగ్ ఫెడరేషన్ ఉండే, అవి కూడా ఆపలేకపోయినాం. ఒక 4 మాత్రం ఆపలేకపోయి తతిమాన్ని పునఃస్థాపించుకున్నాం సార్. అది అప్పటి నుంచే వారి ఇక మొత్తం ఉద్యమంలో నేను 95 నుంచి ఇదే ఉద్యమంలో చేస్తూ ఇప్పుడు ఇది స్వతంత్రంగా ఒక సహకార ఉద్యమాన్ని నడపడం రామారెడ్డి గారు, ఈ కరీంనగర్ డైరీ కానీ, తర్వాత ప్రభుత్వం దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో చట్టాలు, సహకార చట్టాలు, ఉన్నతమైన సహకార చట్టాలు తేవడానికి రామారెడ్డి గారు కృషి చేయడం చాలా గొప్ప విషయం. మీరు కూడా ఈ గత 50 సంవత్సరాలుగా సహకార ఉద్యమంలో మీరు ఉద్యోగాన్ని వదిలేసి ఉద్యమంగా మార్చుకుని చేయడం అనేది నిజంగా చాలా రైతు లోకానికి చాలా గొప్ప సేవ చేశారు మీరంతా. రామారెడ్డి గారి సాంగత్యంలో మీరు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు 2 కొన్ని ఏమైనా చెప్పొచ్చా సార్? ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చెప్పండి. ఇప్పుడు ఎలా ఉంది? అదే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సహకార రంగంలో ఇప్పుడున్న గత 2 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన సహకార శాఖనే ప్రారంభించి కొత్త సహకార చట్టాలు తేవడము, రకరకాల మార్పులు చేర్పులు జరుగుతున్నాయి కదా. దీంట్లో కూడా మీరు చాలా విషయాల్లో చెప్తున్నారు. ఈ 2021లో ఎప్పుడైతే ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము సహకార శాఖ మంత్రిత్వ అమిత్ షా గారి నాయకత్వం చేసిందో చాలా చురుకుగా పనిచేస్తుంది. దీని మీద చురుకుగా పనులు జరుగుతున్నాయి, పని చేస్తుంది. డెవలప్మెంట్ కూడా బాగుంది. చురుకు విధానం కూడా ప్రకటించినట్టున్నారు కదా, సహకార విధానం కూడా కొత్త ప్రకటించి సహకార విశ్వవిద్యాలయం ఒకటి ప్రారంభించారు. అయితే దీంట్లో కొన్ని
నెగిటివ్ ఫీచర్స్ ఉండే. ఇప్పుడు అంటే ప్రభుత్వం చేస్తున్న పనుల్లో కొంత నెగిటివ్ సహకార ఫీచర్ స్ఫూర్తిని దెబ్బతీసేవి కూడా భిన్నంగా ఉన్నాయా? ఉంది అన్నట్టు. ఇప్పుడు ఆ, ఫర్ అవి కూడా ఎగ్జాంపుల్ ఉన్నాయా? భిన్నంగా ఉంది. ఇప్పుడు ఏంటంటే ఒకటి ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ను ప్రైవేట్ పరం చేసి ఒక సెక్షన్ తెచ్చింది మార్పు 2021లో. దానివల్ల ఏమైతే అంటే పెట్టుబడిదారుడు ఈ బ్యాంకులో ఒక వాటాదారుడు అయిపోతాడు. అది సహకార స్ఫూర్తికి భిన్నం, వ్యతిరేకం. నేను దానికి వ్యతిరేకంగా భారత యాత్ర తిరిగి అందరినీ ఒప్పించి అది స్టాప్ చేయించిన. సహకార ధర్మ దేశవ్యాప్తంగా యాత్ర కూడా చేశారు యాత్ర కదా? చేసినాం, చేసి ఇప్పుడు ఆగిపోయిందండి అది. ఆపించింది. అది మా విజయం. అంతేకాదు, కంగ్రాచులేషన్స్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ నేషనల్ కోఆపరేటివ్ పాలసీ 2003లా ఒకటి దాంట్లో కోఆపరేటివ్ స్టాక్ ఎక్స్చేంజ్ అనే భావన తీసుకొస్తున్నామని ప్రకటించింది జాతీయ సహకార విధానం. స్టాక్ ఎక్స్చేంజ్ పెడుతున్నాం. స్టాక్ స్టాక్ ఎక్స్చేంజ్ దానికి వ్యతిరేకంగా అది కోఆపరేటివ్ స్పిరిట్కి వ్యతిరేకంగాని నేను మళ్ళీ దానికి భిన్నంగా భారత యాత్రది అందరిని ఒప్పించి ఇప్పుడు నిన్న 2025లో మళ్ళీ దాన్ని మారుస్తూ ఇప్పుడు అది తీసివేసి జాతీయ సహకార విధానం ప్రకటించారు. ఈ రెండు విషయాలలో ఇప్పుడు అది తీసేసి కూడా ఆపేశారండి. ఆపేసారు సార్. ఈ రెండు అంటే ఈ సహకార స్ఫూర్తికి భిన్నం. ఎందుకంటే ఈ రెండు వలన నేను ఒప్పించిన కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే ఈరోజు అమెరికాలో జరుగుతున్న సంక్షోభం కానీ అభివృద్ధి చెందుతున్న దేశాల సంక్షోభం కానీ ఈ సంస్కరణల వాళ్ళనే ఈరోజు పోయింది. ఎందుకంటే పెట్టుబడిదారుడు వినియోగదారుడు పరస్పరం భిన్నంగా ఉంటారు, ఇద్దరు కలిసి ప్రయాణం చేయలేరు. అది చేయడం వలన అమెరికాలో ఏం జరిగిందనేది ప్రజెంటేషన్ చేసిన, జపాన్లో ఏం జరుగుతుందని చేసి, కాబట్టి ఈ రెండు ఉండడం వల్ల మనం సేవ్ అవుతాము. అది ఉండొద్దని మనం ఒప్పించినాం సార్. అది ఒప్పుకున్నది గవర్నమెంట్. మీరు చెప్పిన ఆ రెండు కూడా ఒప్పుకొని తీసేసారు. అది సార్ సంతోషం. ఇంకో ఇప్పుడు అన్నారు మీరు అమెరికాలో కూడా అలాగా అంటే సహకార సంఘాల్లో పారిశ్రామికవేత్తలు జోక్యం చేసుకుని వాళ్ళే ఆధిపత్యం వహించే చట్టం అక్కడ కూడా ఇది ఇప్పుడు ఇదే రకంగా తెచ్చిండు. ఎందుకంటే అప్పట్లో ఉండిందంటారా? ఇంతకుముందు ఉందా? ఇంతకుముందు లేదు. వాళ్ళు 87లా న్యూ ఎకనామిక్ పాలసీ వస్తున్నప్పుడు వాళ్ళు 87లో అమెరికా వాళ్ళు మొత్తం అన్ని రాష్ట్రాలు కలిసి ఒక 6 ప్యానెల్స్ చేసి లాస్ట్కి ఒక తీర్మానం చేసిందంటే 21వ శతాబ్దంలో కూడా సహకార విధానాన్ని కొనసాగిస్తాము గ్రామీణ వ్యవస్థలో అని వాళ్ళు ప్రకటించినప్పుడు 1987లో. కానీ ఇప్పుడు 2015 ఆ ప్రాంతంలో మళ్ళీ కొంచెం వచ్చిన ప్రభుత్వాలు ఏం చేసిండ్రు, గ్రామాల్లో ఉన్న ఈ సహకార సంఘాలలో పెట్టుబడిదారులు, ఎందుకంటే ఇది పెట్టుబడి అవసరం కాబట్టి వాళ్ళ దగ్గర అంత లేదు అని సాగుతోని ఈ పెట్టుబడిదారులకు అందులో వాటాదాన్ని ఇవ్వడం మొదలుపెట్టారు. దానివల్ల ఈరోజు సంక్షోభంలోకి పోయింది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అమెరికాలో అది కంటిన్యూ అవుతుందా ఆ విధానం? కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు అదే వాళ్ళ అందువల్ల అక్కడ సహకార రంగం దెబ్బతింటుందా బాగా? అక్కడ ఎప్పుడు ఏ సెక్షన్లో అయితే దాంట్లో ఇవి పెట్టుబడిదారుకు ఇచ్చిండ్రో కనీసం ఒక 10 lakhs వరకు వీళ్ళు రైతులు నష్టపోయినారు అన్నాడు. ఎందుకంటే న్యాచురల్గా సార్ పెట్టుబడిదారు అని ఆస్తిని అది చేసుకోవాలని వ్యాపార వస్తు చేసుకోవాలంటున్నాడు. ఇది ఎట్లా వినియోగదారుడు అంత బలహీనుడు కాబట్టి అది న్యాచురల్, అది జరిగింది ఇప్పుడు అక్కడ అదే అన్నట్టు. సో అది మనం ప్రజెంట్ చేసినాం, అది జరుగుతుంది. అక్కడ అందరూ ఇంచుమించు 100% ఆర్థిక వనరులు ఉన్నోళ్ళ దగ్గరనే విఫలమైతే మన దగ్గర 70% ఆర్థిక వనరులు లేని భారతదేశంలో మనం అటువంటి వ్యవస్థ చేస్తే 5 సంవత్సరాలు మనం రోడ్ల మీదకి వస్తాము. మనం ఇన్నేళ్ళ నుంచి నిర్మించిన సహకార వ్యవస్థ అంతా చిన్న భిన్నం అవుతుంది, అరాచకం వస్తుంది. సో దాన్ని ఇంచుమించు ప్రభుత్వం చాలా మంచి విషయం మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అది మీరు ఎంపీలకి అందరికి లెటర్లు రాయడం, అదే సార్ దేశవ్యాప్తంగా యాత్ర చేయడం, అది నాకు ఇంకా గుర్తుంది. మీరు సక్సెస్ అయినాం సార్. అది అవన్నీ చేసే ముందు మీరు ప్రైవేట్గా మీరు ఒకటి చేసిన అది సక్సెస్ అయింది. అదే సక్సెస్ అయినందుకు నాకు తెలియదు ఇప్పటి వరకు. మీరు చెప్పే వరకు చాలా సంతోషం అండి, మీకు అభినందనలు. మీరు రామారెడ్డి గారి వారసత్వాన్ని మీరు అవును సార్, సహకార వారసత్వాన్ని చాలా సంతోషం. కానీ మరి అమెరికాలో అంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ మన వాళ్ళు ఎందుకు పెట్టారో మరి అసలు ఇక్కడ ఏంటంటే పెట్టుబడి మీరు అడ్డుకుని ఎంపీలకి వాళ్ళందరికీ తెలియజెప్పి దాన్ని నష్టదాయకం అనేది చెప్పగలిగినారు, మీరు చేశారు కాబట్టి జరిగింది. లేదంటే అది చట్టంలో వచ్చేసి ఉంటే
చాలా నష్టం జరిగింది ఇంకా బలహీనంగా ఉన్నాం సార్. ఇంకోటి ఏంటంటే ఇంప్లిమెంటేషన్ ఆపినరు, చట్టం మాత్రం ఇంకా తీసేయాలి. అంత శక్తి లేదు. అది రాజకీయ పార్టీలు నిర్ణయం చేసేయాలి. అది మరి చట్టం తీయకపోతే ఎప్పటికైనా మళ్ళీ అమల్లోకి వస్తుంది. అమలు వస్తుంది, అదే భయం ఉంది నాకు. ప్రస్తుతానికి అమలు ఆపేయమన్నారా? అమలు ఆపినరు, ఓ ఆపలేదు. కానీ ఇది మాత్రం దానికి అమలుకు సంబంధించిన పాలసీని మాత్రం విత్డ్రా చేయించింది. అమలుకు అంటే మార్గదర్శకాలు విత్డ్రా చేయించారు. అంటే పాలసీ ఏదైతే జాతీయ పాలసీలు ఏంటో స్టాక్ ఎక్స్చేంజ్ అనేది పూర్తిగా లేకుండా చేసినాం. కోఆపరేటివ్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది లేకుండా చేసినాం. కానీ ఆ సెక్షన్ ఏదైతే ఉందో చట్టంలో అది మాత్రం తీసేయలేకపోయినాం. అది రాజకీయ పార్టీలు అది ఎట్లున్నా సార్, ఇప్పుడు ప్రభుత్వాన్ని కూడా దేశ ప్రభుత్వాలకు అందరి కోరేది ఉందంటే, ఇప్పుడు ఇంతకు ముందున్న వ్యవస్థ ఇప్పుడు లేదు. ప్రభుత్వాలు ఇప్పుడు న్యూట్రల్గానే ఉన్నాయి. అక్కడ పెట్టుబడిదారుడికి, ఇక్కడ వినియోగదారునికి మీరే చేసుకుంటే మేము న్యూట్రల్ అనే స్థితి ఇప్పుడు ప్రభుత్వాలు రాజకీయ వ్యవస్థలు ఉన్నాయి. కాబట్టి పౌరుడు కూడా ఆలోచించాలి. మున్పట్లాగా లేదు. ఇప్పుడు పౌరుడు కూడా ఆలోచించి తాను ఇప్పుడున్న మనకు రాజ్యాంగము హక్కు ఇచ్చింది, ప్రాథమిక హక్కు. కాబట్టి మనం ప్రాథమిక హక్కును వినియోగించి విరివిగా సహకార సంఘాలను ఏర్పాటు చేసుకుంటే ఈ దోపిడీ నుండి ఈ చిన్న సన్నకారు రైతులు కానీ సామాన్య ప్రజలు కానీ రక్షింపబడతారు. అంటే మీరు అనేది ఏంటి, నూతన ఆర్థిక విధానాలు ఏవైతే నష్టదాయకంగా ఉన్నాయి ప్రజలకి, పేదలకి అని చెప్తున్నారో, అటువంటి ఆ దుష్ఫలితాలను ఎదుర్కోవాలంటే సహకార రంగమే, సహకార సంఘాలే ఉపయోగపడతాయని మీరు అంటారా? గట్టిగా ఉపయోగపడతాయంటారా? అవును సార్. ఎందుకంటే ఇప్పుడు మనం మొన్న పార్లమెంట్లో కూడా చెప్పింది, లక్షల దేశీయ పరిశ్రమలు మూతపడ్డాయి. అంటే ఇప్పుడు మార్కెట్ ఎకానమీని ఎదుర్కోలేక మన ప్రజలు రోడ్డు మీదకి వస్తుండ్రు. కానీ ప్రజలు వాళ్ళు వస్తుండే ఆయుధంతోనే వస్తలేరు, వ్యాపారంతోనే వస్తుండ్రు. వీధి మనం ఆ వ్యాపారం మనమే చేసుకుందాం, సూపర్ బజార్లు మనం పెట్టుకుందాము. దానివల్ల ఒక కుటుంబానికి 1000 రూపాయలు మిగులుతుంది. అంతే కదా. ఇది సూపర్. అది అప్పుడు ప్రభుత్వం అజమాయిషి ఉండేది. ఇప్పుడు ప్రభుత్వం అజమాయిషి ఉండదు కదా, నువ్వే వ్యాపారం చేసుకోవచ్చు కదా. అప్పుడు ప్రభుత్వ అజమాయిషి ఉండి సహకార సంఘాలు విరివిగా పెట్టచ్చు చెప్పండి. ఏంటి సార్, యువతని ఆకర్షించేలాగా వ్యవసాయంలో ఇప్పుడు చూడు, కేరళలో మంచిగా ఉన్నాయి. కేరళలో ఒకటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఏ రంగాల్లో సహకార సంఘాలను ఎక్కువ పెట్టొచ్చు? పెట్టొచ్చు అంటున్నా. సూపర్ మార్కెట్లో ఒకటి ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు సహకారసే సమృద్ధి ఒక స్లోగన్ తీసుకున్నారు సార్, పాలసీ. ఆ స్లోగన్ తీసుకున్న దానివల్ల ఏంది, ఇప్పుడు సహకారసే సమృద్ధి అంటే ఒక 60% మన వ్యాపారం దేశీయంగా అభివృద్ధి చెందాలంటే ప్రజల యొక్క వినియోగంనే అభివృద్ధి చెందుతుంది. ప్రజల వినియోగం ఏంది, సూపర్ బజార్లు కదా. ప్రతి కుటుంబము దాంట్లో ఉన్నట్టయితే ప్రతి కుటుంబం 1000 రూపాయలు ఆదా చేయగలుగుతుంది. అదే రకంగా పట్టణాలల్లో మహిళలు ఉన్నారు కదా, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, వాళ్ళే ప్యాకింగ్ సెక్షన్ చేసి సహకార వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్, ప్రాసెసింగ్ అండ్ మార్కెటింగ్ సహకార సంఘాలు ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి. ఈ రెండు చేస్తే మాత్రం ఇది మార్కెట్ ఎకానమీ ఎక్కువ మటుకు స్టాండ్ స్టిల్ ఉంటుంది. మళ్ళీ దేశీయ పెట్టుబడిదారీ వ్యవస్థ కూడా బలంగా ఉంటుంది. ఇది ఒక ధర్మం అనేది వర్ధిల్లుతుంది. ఇప్పుడు సహకారం అనేది ప్రధానంగా వ్యవసాయానికి సంబంధించిన విభాగంగా నడుస్తుంది కాబట్టి అదొక స్వతంత్ర వ్యవస్థ అయినప్పటికీ సహకార వ్యవసాయ రంగంలోకి యువత రావడానికి ఇష్టపడడం లేదు. ఉన్న వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది, ఉన్న రైతులకే కష్టంగా ఉంది. క్లైమేట్ మారిపోతుంది, ధరలు పతనం అవుతున్నాయి, రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. ఇలాంటి ఈ సంక్షోభ సమయంలో యువతని వ్యవసాయ రంగం వైపు నిలబెట్టేదానికి సహకార వ్యవస్థ ఎలా ఉపయోగపడుద్ది అంటారు మీరు? ఏం చేయాలి దానికి? ప్రభుత్వం ఏం చేయాలి? ప్రజలు కూడా ఎలా ఆలోచించాలి? యువత ఎలా ఆలోచించాలి? యువతకి ఏమి సందేశం ఇస్తారు మీరు? సార్, ఇప్పుడున్న అంటే ఈ మీడియా మళ్ళీ, కానీ ఈ మార్కెట్ ఎకానమీకి పరిష్కారము ప్రజలను రక్షించేది సహకార వ్యవస్థనే. దాంట్లో యువతనే ప్రాధాన్యము చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు యువతకు ఈ ఇప్పుడు అన్ని వ్యవస్థలు సెంట్రలైజ్ అవుతున్నది. సెంట్రలైజ్ అవుతూ ప్రతిదీ నీ డోర్లో తెచ్చే పరిస్థితి వస్తుంది. అంటే ఏంది, అంతవరకు ఆ పరిశ్రమలో ఉన్న వాళ్ళు బలహీనులందరూ నెట్టివేయబడతారు. అంటే ఒక పెద్ద సెంట్రలైజ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ వస్తుంది. సో దాని కాకుండా మీరు ఈ యువతలకు వచ్చి
వాళ్ళు స్టూడెంట్స్ ఓ విధంగా వచ్చి గ్రామాలలో ఏం జరుగుతుంది ఈ పరపతి ఇంతకుముందు సార్ 87 న్యూ ఎకనామిక్స్ పాలసీ రాకముందు రైతు అవసరాలలో మన సహకార సంఘం 67% ఇచ్చేదండి. ఏది మన రుణాలల్లో అన్ని అవసరాలు. ఈరోజు 15% తగ్గింది. అంటే అంత మనం తగ్గిపోయినామన్నాడు. అంటే దాంట్లో ఇప్పుడు సహకార రుణాల మొత్తం అంటే ఇవ్వడమే తగ్గిందంటారా, లేకపోతే వాణిజ్య బ్యాంకులు కొన్ని ప్రైవేట్లో అట్లే ప్రైవేట్లు రంగంలోనూ ఉన్నారు, ఇంకొందరంటే కమర్షియల్ బ్యాంక్స్ ఇది రంగంగా రంగం అవసరానికి తగినట్టుగా సహకార వ్యవస్థ విస్తరించట్లేదు. విస్తరించాల్సిన అవసరం ఉంది. యూత్ దీని బాధ్యత తీసుకోవాల్సింది. ఇంకోటి ఏంటంటే ఈ యూత్కే ఇప్పుడు ఒక సూపర్ బజార్లు ఒక పట్టణంలో ఉన్నట్టయితే ఆ యూత్ 10 మంది కలిసి ఒక సూపర్ బజార్ ఏర్పాటు చేస్తే 10 మంది వాళ్ళకే నిరుద్యోగులకు వస్తుంది, ఈ విధంగా ఏర్పడుతుంది. సో వాళ్ళే అజమాయిషి ఉంటుంది. అదే రకంగా ఒక మండలంలో యూత్ చేసుకొని వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ అండ్ మార్కెటింగ్ సంఘం పెట్టుకుంటే ఆ ఊళ్ళో ఉన్న మహిళలే ఆ విధంగా ప్యాకింగ్ చేసి వాళ్ళే మార్కెట్ చేస్తే ఇప్పుడు ఉన్నదానికైనా 2 ఇంతల ఆదాయం వస్తుంది కదా. దానికి ఎవరో చెప్పాల్సిన మనోళ్ళు అమెరికా చెప్తారు. మంచి ధర రావడంతో పాటు యువతకు కూడా ఉపాధి దొరుకుతుంది. అది ఉంటుంది కదా, అది చేయాలి. ఇప్పుడు మేము ధర్మపీఠం ఇప్పుడు ఒకటి అదే ఒక మాస్ అవేర్నెస్ లాగా మేము తీసుకున్నాం సార్. ఇప్పుడు నిన్న యూనివర్సిటీలో కూడా డిస్కషన్ ఇచ్చి ఆ మొత్తం యూనివర్సిటీ యూత్లు అది ప్రత్యేకించి స్టూడెంట్స్లలో ఈ భావన తేవడానికి ఆ యూనివర్సిటీలు అండ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ ఒక అసోసియేషన్ చేసి మీరు గ్రామాలకు పోండి, ఏం జరుగుతుంది ఏంది దాని మీద ఒక అవేర్నెస్ తెస్తున్నాం సార్. చిన్న పట్టణాలు, జిల్లా కేంద్రాలు, ఆ విధంగా కాలేజీలు అన్నింటిలో చెప్పాలి. అంటే నిజంగా ఇది చాలా ఉత్సాహంగా ఉంది మీరు చెప్పేది. అవును సార్. వ్యాపారం అంటే ఇష్టపడతారు కాబట్టి అవును 10 మంది కలిసి ఒక 10 మంది కలిపి సహకార సంఘం పెట్టుకొని వాళ్ళు ఒక సూపర్ మార్కెట్ పెట్టుకోవడం అనేది అంటే ప్రభుత్వం ఏమన్నా దానికి ప్రభుత్వం సార్ ప్రభుత్వం గురించి కాకుంటే ప్రభుత్వం నీదే కదా ఇన్ని సంవత్సరాలు పెట్టుబడిదారి వ్యవస్థకి ఇచ్చింది. అట్లా కాదు నేను ఇప్పుడు 10 మంది కలిసి ఒక సహకార సంఘం పెట్టి సూపర్ మార్కెట్ పెట్టబోతారు. అవును ఏదో ఒక జిల్లా కేంద్రంలోనో ఎక్కడో అది పెట్టి నడుపుకోవాలంటే వాళ్ళకి కొంత మూలధనం అది కావాలి కదా. అవును కావాలంటే ఇప్పుడు నీ ఇంటికి ఒక 1000 రూపాయలు అయితే నీ ప్రతి నెల సంవత్సరం నువ్వు ఒక నెలకు నువ్వు 1000 రూపాయలు చెయ్యి. ఒక కుటుంబాలు మీరు చేసుకుంటే ప్రభుత్వం అడుగుదాం, బ్యాంకులు ఉన్నాయి కదా, రుణాలు తీసుకుందాం. ఇవ్వకుంటే ఏందనేది ముందు నేను అనేది ఏంటంటే ఏమేమి అన్నర్లో ప్రభుత్వం నుంచి కూడా లేకపోతే బ్యాంకు రుణాలు అందుతాయా వాళ్ళకి? అందుతాయి సార్. అది ఆ ప్రయోజనం ఉందా? ఇప్పుడు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఈ కాన్సెప్ట్ నేను తీసుకొని కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదన ఇచ్చిన సార్. మీరా ఇచ్చిన తర్వాత నాబార్డు యొక్క పాలసీ విధానంలో మారాలి, దృక్పథం మారాలి. ఇప్పుడు నాబార్డు రైతులకు ఒక అనేక కొర్రీలు పెడుతుంది అన్నట్టు. 30% 40% ఉన్నది. రైతులు వాళ్ళ అవసరం గురించి వస్తుంటే ఈ 30% మీరు ఓన్ ఫండ్స్ ఈ విధంగా అంటే లేనే ఉన్నప్పుడే సహకార సంఘాలు పెట్టుకుంటారు. ఓన్ ఫండ్స్ అని ఎక్కడికి వెళ్ళి వస్తాయి. సో ఇది అనేది కొన్ని మారాలనేది మనం కేంద్ర ప్రభుత్వం డబ్బులు లేకే కదా వచ్చేసింది. మళ్ళీ 30% మొన్న జూలైలో అది నవంబర్లో రివ్యూ చేసింది సార్. మినిస్టర్ ఆఫ్ కోఆపరేషన్ చేసి నాబార్డు కూడా సంస్కరించుకుంటుంది. మేము రైతులు ఎంత అప్పు అడిగితే అంత ఇస్తామని వాళ్ళు సిద్ధంగా ప్రకటించింది సార్. పాలసీలు కూడా రిలాక్స్ చేసుకుంటారు. మున్పటి తరాలు లేరు. ఇప్పుడు 6 నెలల కింద ఉన్న పరిస్థితి ఈరోజు లేదు. నాబార్డులో చాలా మార్పులు వస్తున్నాయి. మార్పు వస్తున్నాయి సార్. వీళ్ళు అందుకోవాలి రైతులు. ఏమేం జరుగుతుంది సెంట్రల్ మనం లేకుంటే ఏం చేద్దామంటే వాళ్ళు కూడా మనుషులకి చెప్పాలి ఇది ఇష్యూ అని. ఇది కొత్త రకం సహకార సంఘాలు ఏవి పెట్టచ్చు అనేది చూడండి. నేను మొన్న ఎప్పుడో చదువుతుంటే గుజరాత్లోనే ఎక్కడో క్యాబ్ డ్రైవర్ల సహకార సంఘం అది చేస్తున్నారు. అది ఇప్పుడు జాతీయంగా అంటే క్యాబ్ ఓనర్ల దగ్గర అక్కడ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు ఉంటాయి, వాళ్ళ దగ్గర పనిచేయడం కాకుండా సొంతంగా వీళ్ళే సహకార సంఘం పెట్టి నడుపుతున్నారని. తెలంగాణలో ఈ మధ్య హోమ్ గార్డులు సహకార సంఘం ఏదో పెట్టారు. అదే మంచి సక్సెస్ అవుతుంది. అట్లా రకరకాలు కొన్ని చిన్న చిన్న చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు సహకార సంఘం పెట్టారు. ఆ సహకార సంఘం రిజిస్టర్ చేసిన తర్వాత ప్రభుత్వం నుంచి కూడా మనం సహాయం తీసుకోవడానికి, రుణాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సహకార వ్యవస్థని ఆ విధంగా ప్రజలందరూ ముఖ్యంగా యువత ఉపయోగించుకునే అన్ని రంగాల్లో, వ్యవసాయం ఒక్కటే కాదు అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి సాధించవచ్చు అని మీరు చెప్తున్నారు. చాలా సంతోషం అండి. ఈరోజు మనం
దివంగత మామిడి రామారెడ్డి గారికి పద్మశ్రీ పురస్కారం వచ్చిన సందర్భంగా ఈరోజు మనం అయితే ఒకటి మీరు మా ఒక స్టూడియోకి వచ్చి విన్నపం సార్ కేంద్ర మాట్లాడుతున్నందుకు సంతోషం. ప్రభుత్వానికి. ఇప్పుడు ఇంతవరకు సహకార రంగంకు ఇప్పుడు సహకార రంగం కేంద్ర ప్రభుత్వము ఒక శాఖ కేటాయించింది. ఇంతవరకు శాఖ లేదు ఈ 75 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ఉన్నాయి ప్రభుత్వం స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి రాష్ట్రాల్లో సహకార శాఖ మంత్రులు కేంద్రంలో లేదు, ఇప్పుడు వచ్చింది. అదే రకంగా సహకార విధానాన్ని ప్రోత్సహించడానికి దీంట్లో కూడా సహకార రంగంలో పనిచేస్తున్న వాళ్ళకు కూడా అవార్డులు ఇచ్చే పద్ధతి చేస్తే ఒక ప్రోత్సాహం ఉంటుందని. ఇప్పుడు రామారెడ్డి గారికి వచ్చిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డులు ఇచ్చినప్పుడు వ్యవసాయము ఇతర రంగాల్లో రంగాల్లోనే ఉంటుంది. ఆసరాగా తీసుకొని ఇస్తుండ్రు. రామారెడ్డి గారికి ఈ రకంగా కానీ సహకార విధానం గురించి అంటే ప్రత్యేక భావజాలం సహకార రంగంకి సపరేట్ గా దాన్ని ఆ ఉండాలనేది పేరుతో ఇస్తే బాగుంటుంది. బాగుంటుంది. ఎందుకంటే చాలా మంచి సలహా అండి ఇది, సూచన. అది ఇస్తే బాగుంటుంది. అలా ప్రభుత్వం ఈ విషయాన్ని పరిశీలిస్తుందని నేను పరిశీలించాలని నేను కోరుతున్నాను. మీరు కూడా చాలా సంతోషం. ఈరోజు రాజకీయాలకు అతీతంగా సహకార సంఘాల గురించి సహకార స్ఫూర్తిని పెంపొందించడం కోసం 50 ఏళ్ల క్రితమే విదేశీ విద్యను అభ్యసించిన రామారెడ్డి గారు తిరిగి వచ్చి ఏ పార్టీలో చేరకుండా కాంగ్రెస్తో రాజకీయాలు పదవులు నిర్వహించినప్పటికీ మొదట్లో తర్వాత పూర్తిగా రైతుల పక్షానే ఉండి సహకారం, స్వయం సహాయక సంఘాలు, మహిళా సంఘాలు, పాడి రైతులకు సంక్షేమం కోసం విశేష కృషి చేశారు. వారి కృషి గుర్తింపుగా ఈరోజు ఆలస్యంగానైనా సరే కేంద్ర ప్రభుత్వం స్పందించి ఆయనకి పద్మశ్రీ పురస్కారం ఇవ్వటం చాలా సంతోషదాయకం. వారితో కలిసి 5 దశాబ్దాలుగా పనిచేసిన భూమయ్య గారు ఈరోజు మా సాక్షి స్టూడియోకి వచ్చి రామారెడ్డి గారికి ఘనంగా నివాళులు అర్పించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నమస్కారం సార్.